ఇక్కడ చూస్తే ఇంకా ఇంకా కళ్ళు చెదిరిపోతాయి ఆ కలర్స్ని చూస్తూ ఉంటే. మేడం చెప్పండి, అసలు శ్రీదేవి గారు నిజంగా మీ పేరులాగే మీ తోట కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇది వచ్చేసి గ్రాఫ్టెడ్ బోగన్విలియా. ఇది ఏంటంటే నేను ఒక దాంట్లోనే 5 వెరైటీస్ 5 కలర్స్ ఉన్నవి గ్రాఫ్టింగ్ చేసుకొని ఇలా దీనికి మేనేజ్ చేసేసి ఇలా గ్లోబ్ లాగా చేసి ఇలా చేసి 5 కలర్స్ ఉన్నాయి, పింక్, ఆరెంజ్, వైట్ కూడా ఉంది. ఇంకా 5 కలర్స్ ఇవి. ఇది 5 కలర్స్ ఇందులో గ్రాఫ్టింగ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇది వచ్చేసి రణపాల మొక్క. ఇవన్నీ దేవుడికి కావాల్సినవి. ఇవన్నీ వాటర్ లిల్లీస్. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అనేది, వాటర్ లిల్లీస్ పెంచుకుంటున్నాను. ఈ వాటర్ లిల్లీస్ అన్ని కలర్స్ ఉన్నాయి. అది పింకు, వైటు, ఇలాంటి కలర్స్ అన్నీ ఉన్నాయి. దీనికి మనము టబ్ మెదడు పెట్టుకోవచ్చు, ఇట్లా నీళ్ళు ఉండాలి దానికి ఎప్పుడు వాటర్ ఫుల్గా ఉండాలి. మనము ఇలా చిన్న ఈ గవ్వలు లాంటివి ఇట్లా బ్లాక్ కలర్గా వస్తుంటాయి, అవి లేకుండా ఇది నాచు కూడా ఫామ్ అవుతుంది. ఇదిగో ఇలాంటివి వస్తుంటాయి. ఇవి ఎప్పుడు తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకొని కొంచెం అంతా మనము ఎన్పికే ఉంటాయి గ్రాన్యూల్స్ లాగా, అవి ఇచ్చుకుంటూ ఉంటే మనకు ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి ఇప్పుడు కొంచెం డార్మెటరీ పీరియడ్ ఉంటుంది, అప్పుడు ఫ్లవర్స్ ఉండవు. ఇప్పుడు ఇట్లా వాటర్ పెట్టేస్తుంటే దోమలు అట్లాంటివి వస్తాయి. అట్లా ఎప్పుడు రాలేదు మేడం, వాటర్ మీద రాలేదు. ఎందుకంటే రావు, ఎలాగో మనము ఇలా కొన్ని దోమలకు లేని ఇలాంటి మొక్కలు కూడా మనం పెంచుతున్నాం కాబట్టి మనకు రాదు అలాగా. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసేసి ఇది కూడా పాండవ బత్తని, ఇది ఒక స్పెషల్ వెరైటీ మొక్క. ఈ మొక్క మనము దీపారాధనలో వేసుకొని నూనె పోసుకొని ఒత్తి లేకుండా ఈ ఆకే ఒత్తిగా వెలుగుతుంది. అందుకని దీని పేరు పాండవ బత్తి అన్నారు. పాండవుల కాలము నాటి నుంచి ఈ చెట్టు ఉంది. అంటే ఒత్తిడి అవసరం లేదు, ఒత్తి అవసరం లేదు, ఇదే ఒత్తి. ఈ ఒత్తిని దీనికి వెలిగించేస్తే నూనె ఉన్నంతసేపు వెలుగుతుంది. అలా దీని పేరు పాండవ బత్తి. ఈ మొక్కలు కూడా నర్సరీ నుంచి తెచ్చారు. ఈ మొక్క నాకు ఒకళ్ళు ఇచ్చారు, అప్పటి నుండి ఇది పెరుగుతూ వస్తుంది, ఇంటి నిండా అయిపోయినాయి. సో మొక్కల విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము చాలా మట్టుకు మన దగ్గర పెంచుకోలేము. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అప్పుడు. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇన్సులిన్ మొక్క మనకి ఏంటంటే షుగర్ వాళ్ళకి పొద్దున్నే ఒక ఆకు తింటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క. ఇది కూడా మెడిసినల్ వాల్యూ, డైరెక్ట్గా తినేయచ్చు. కడగడం డైరెక్ట్ పొద్దున్నే ఫస్ట్ ఆకు తినేస్తే షుగర్ కంట్రోల్ ఉంటుంది అనేది తెలిసింది. అందుకని ఇది ఇన్సులిన్ మొక్క. ఇదేంటి మొక్క? ఇది రణపాల. ఇది కూడా మంచి కొంచెం పుండ్లు కానీ అలాంటివైన దీని రసాన్ని మనం రాసినా కూడా బాగా పనిచేస్తుంది. ఇది మెడిసినల్ వాల్యూస్. ఇది వచ్చేసి మనకు వస్తూనే గార్డెన్లో ఉంటాయి మాలతి లత పూలు అనమాట. ఇవి కూడా చాలా కలర్స్, రేర్ కలర్స్లో ఉన్నాయి ఈ చెట్టు. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ పువ్వు భలే ఉంది. ఇది వచ్చేసి డాలియా అండి. ఇది ఓన్లీ నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకానే పూస్తుంది. ఇది ఒక పీరియడ్ టైంలో పూస్తుంది. ఈ మొక్క మన ఇక్కడదైనా లేకపోతే ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఎక్కడైనా ఏ మొక్క అయినా అవైలబుల్గానే ఉంటున్నాయి. మన దాంట్లో పండుతుంది, మన దాంట్లో పండవు అన్నది లేనే లేదు. ఏ వెరైటీ మొక్కలు తెచ్చినా కూడా మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. ఒక వెరైటీ కూరగాయలు కూడా వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ని మనం పండిస్తున్నాము ఇప్పుడు ఇందులో. ఒక విషయం, ఇప్పుడు మనం చూస్తున్న ఎక్కడ చూసినా పూలు గుత్తులుగా చాలా బాగున్నాయి. అంటే మనం నారు పెంచిన తర్వాత నుంచి అంటే కింద నేల మీద పెంచితే అద్భుతంగా పెరుగుతాయి, కానీ కుండీలో పెంచితే కూడా అద్భుతాలు చూపిస్తున్నాం కదా టెర్రస్ గార్డెన్ లో. నేల విడిచి సాము చేస్తున్నాం అంటే నేల విడిచి సాము చేయడం అంటే ఇదే మేడం. ఇప్పుడు మనం మామూలుగా అక్కడ ఏముందంటే లారీలతో మనం కొనేసి భూమిని దున్నేసి వ్యవసాయం చేయడము, అది వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి. కానీ ఇదేంటంటే మనము చిన్న కుండీలో ఆ ఫ్లవరింగ్ని కానీ ఆ కూరగాయలను చూసుకోవడం అనేది మనం ఆ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక కుండీలో మనం సాయిల్ తీసుకున్నప్పుడు రెడ్ సాయిల్ కొంచెము, వర్మి కంపోస్టు, దానికి మళ్ళీ ఇది లోపల అవి రాకుండా ఫంగస్, అవి నీమ్ పౌడరు, ఇలాంటివన్నీ వేసుకొని మనము ఈ పూలకు 15 డేస్కి ఒకసారి మనము పండ్లతో ఫర్మెంటేషన్ జ్యూసులు చేసుకొని ఇంట్లోనే ఆ ఫర్మెంటేషన్ జ్యూసులని కొంచెం వేసుకొని వాటర్తో సాల్యుబుల్ చేసుకొని వేసుకుంటే మనకు ఈ ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు
ఎప్పుడు గులాబీలు కానీ అది కానీ ఎప్పుడు ఉంటుంది. ఇంకోటి గులాబీ పూలు పెరిగిన తర్వాత వడిలిపోతూ ఉంటాయి. చాలా మొక్కలకి మొగ్గు వస్తుంది కానీ పువ్వు వచ్చే టైంకి వడిలిపోతుంది. అదేంటంటే వాటర్ ఎక్కువ అవడం వల్ల జరుగుతుంది. ఒక్కోసారి పెస్టిసైడ్స్ వేయడం వల్ల ఏం రకాల పెస్టిసైడ్స్ వేసారు దాన్ని బట్టి కూడా వస్తుంటుంది. మళ్ళీ మనము ఒకసారి ఫ్లవరింగ్ ఇప్పుడు బీట్రూట్ దానికి ఏంటంటే బీట్రూట్ ద్రావణం వేసుకున్నానంటే అదేం బీట్రూట్ ద్రావణాన్ని మనము బీట్రూట్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీ వేసుకొని దాంతో బెల్లం కలుపుకొని ఒక 15 days ఉంచి ఆ వాటర్ దాన్ని మనం కొద్దిగా ఒక 2 స్పూన్లు తీసుకొని వాటర్తో 10 లీటర్స్ వాటర్కి చిన్న కప్పు బీట్రూట్ ద్రావణం వేసి మనం ఓన్లీ గులాబీ మొక్కలకి పోయాలి. పోస్తే గులాబీ మొక్కలు అలా ఎండిపోవడము అలాంటివన్నీ జరగవు. ఆ వచ్చిన ఫ్లవర్ కూడా 15 days అయినా కూడా ఆ పెటల్స్ ఊడిపోవు. అటువంటి స్ట్రాంగెస్ట్ పర్సన్ అదేంటంటే బీట్రూట్ ద్రావణం. ఆ ద్రావణం వేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇది 15 days అయింటే 1 month అయింది, ఇంకా ఓడలేదు. ఓకే, ఇది ఇలాగే ఉంటుంది, అది విషయం. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనము ఇలాంటి చెట్లకు ఇదిగో అక్కడక్కడ పడి మొలిచిన వాటికి కూడా ఎప్పుడూ కాయలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు మనం కాయలు తీసుకున్నాక ఒక కాయని ఇలా ఇడిచిపెట్టేసుకోవాలి. అన్ని కాయలు మనమే తినకుండా ఒక కాయని ఇడిచిపెట్టే అదే సీడ్స్కి పనికొస్తుంది. నెక్స్ట్ ఇయర్ సీడ్స్కి అది సీడ్ ఎలా తయారు చేసుకుంటారు? ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఇదిగో ఇలా మనము అన్ని కాయలు కాసిన తర్వాత ఫస్ట్ కాసిన కాయని ఇలా ఇడిచిపెట్టేసేయాలి. చెట్టుకి ఇడిచిపెట్టినప్పుడు అది చెట్టునే పండిపోయిన తర్వాత అది తీసి మనం కొంచెం కట్ చేసి ఆ గింజల్ని వాటర్లో వేసేసుకుని పీసుకేస్తే మొత్తం గింజలు లోపల బయటకు వచ్చేస్తాయి. ఆ గింజల్ని మనం ఎండపెట్టుకొని వచ్చే సంవత్సరానికి కొంచెం ఫంగిసైడ్ దాంట్లో వేసుకొని ఆ గింజల్ని లేదంటే బూడిదైనా సరే లేకుంటే ఆవు పేడలో కలుపుకొని అయినా సరే పీడకలాగా వేసుకొని దాన్ని నా చేతనైంది నేను అలా చేసుకుంటాను. అంటే ఓన్లీ వంగలోనైనా లేకపోతే అన్నిట్లో ఏ దానికి ఫస్ట్ కాకర చెప్పుకోవచ్చు, సొర, బీర, ఇవన్నీ బూడిద గుమ్మడి ఇలాంటివన్నీ కూడా మనము ఆ గింజల్ని మనం గోడకు పెట్టుకొని సేఫ్గా మనం చేసుకోవచ్చు. ఆ పిడకని వచ్చే ఇయర్ మనం వర్షాలు రాగానే దాంట్లో ఉన్న గింజలు తీసి పెట్టుకుంటే 100% జెన్యూన్గా ఉంటాయి. సో మీ విత్తనాలు మీరే తయారు చేస్తారు? నా విత్తనాలు నేనే తయారు చేసుకుంటాను. అది ఇది చూడండి, మనం కుండీలో కూడా ఆలుగడ్డలు పండించడం ఎక్కడి నుంచి, ఇగో ఆలుగడ్డలు ఇవి రెడీ అయినాయి. ఎలా రెడీ అయింటే ఇవి ఎండిపోయినాయి, రెడీ అయినట్టు లెక్క. ఈ చెట్టు మొత్తం ఎండిపోయింది, ఇప్పుడు తీసేస్తే ఇవి ఇక్కడ కూడా ఆలుగడ్డలు చూడండి ఎలా వచ్చాయి. అవి ఇప్పుడు రెడీ అవుతున్నాయి, అంటే ఇది ఇంకా ఎండలేదు, ఎండితేనే ఇవి రెడీ అయినట్టు. అది ఎండింది, రెడీ అయిపోయింది. ఇవన్నీ ఇండోరు. ఇది వచ్చేసి సరస్వతి ఆకు. పసిపిల్లలకు మాటలు తడబడిన అట్లా చేస్తున్న మాటలు రాకపోయినా తేనెలో ఈ సరస్వతి ఆకుని ఇది చేసుకొని రంగరించి ఆ సరస్వతి ఆకుని నాలుగుకి రాయిస్తే మాటలు బాగా వస్తాయి. సో మీ ఇంట్లోనే ఒక వైద్యశాల ఉంది, మొక్కలతో ఒక వైద్యం అంతే, మొత్తం అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఇంకొకటి, ఇప్పుడు మనం బయట కొన్న కూరగాయలకి ఇక్కడ కొన్న కూరగాయలకి తేడా ఏంటి? ఇప్పుడు మనం బయట ఎన్నో పండిస్తున్నారు, రకరకాల పొట్లకాయ కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా పొడుగు 10 feet పొట్లకాయ ఉంటుంది, అది ఇదని చెప్తూ ఉంటారు కూరగాయలు అమ్మేవాళ్ళు. అయితే అలా చెప్తూ ఉంటారు కదా, దానివల్ల ఏంటంటే మనం ఆకుకూరలు కానీ అవి ఏవైనా సరే బయట తీసుకున్న వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈరోజు కోసిన కూరగాయ ఇప్పుడే మనం తీసుకొని వండేసుకుంటాము. ఇప్పుడు ఏ రోజు కోసినా ఆ రోజు మనం గార్డెన్లో కట్ చేసుకొని ఈ రోజుకి ఏం కావాలి అనేది చేసుకొని తీసుకెళ్తాం. తీసుకెళ్ళినప్పుడు అది అటువంటి మనం వేసే జీవన ఎరువులకు అవి ఎలా టేస్ట్ యాడ్ అవుతుంది వాటికి, ప్లస్ తొందరగానే ఉడుకుతుంది. ఇప్పుడు అక్కడ టమాటాలు తీసుకోండి, బయట 1 గంట సేపు టమాటా కూరకి అది ఉడికినా కూడా అది అసలు గట్టిగానే ఉంటుంది ముక్క, ఇలా మనకు స్మాష్ అయిపోవడం అనేది ఉండదు. దీనికి మనము అసలు వెచ్చగా తగిలితే చాలు అలా వెళ్ళిపోతుంది. వంకాయ కానీ ఏదైనా బెండకాయ కానీ అలా ఉంటుంది. అది మనము టేస్ట్ యాడ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టేస్ట్, న్యూట్రియంట్స్ అన్నీ యాడ్ అవుతాయి దీంట్లో. మనం అందుకనే మనము మన ఇంట్లో మనకుంటే బాల్కనీల్లో మనం కనీసం ఆకుకూరలు ఒక 4 కూరగాయలు పండించుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉన్న 4 మనుషులకు మనం వారంలో 2-3 రోజులు మేనేజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది కదా. అలాంటి మనము ఈ వెరైటీస్ని తీసుకుంటా అలా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది నా ఉద్దేశం మేడం. అది ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో ఆకుకూరలు తినకూడదు, డేంజర్ అని డాక్టర్లు అంటున్నారు.
అవును మేడం. అది దానివల్ల ఏంటంటే పెస్టిసైడ్స్ బాగా వాడుతున్నారు. అది తొందరగా రావు. ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇంతింత ఆకులుగా తీసుకొని పాలకూర తీసుకుంటే చూడంగానే వాళ్ళకి అట్రాక్షన్ ముఖ్యము. ప్లస్ దాంట్లో ఎలా ఉన్నది అనేది చూసే వాళ్ళకి అక్కర్లేదు, అమ్మే వాళ్ళకి అక్కర్లేదు. అలా కాదు, అది ఏంటంటే పెస్టిసైడ్ వేయడం వలన ఆకు అనేది వెడల్పుగా రావడము, దాంట్లో తొందరగా రావడం అవి అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వేసామనుకోండి, కనీసం 2 months పడుతుంది ఆకుకూర మొత్తం మళ్ళీ రెడీ అయిపోయి మనకి రావడానికి. అది అలా కాదు, ఎప్పుడప్పుడు ఎరువులు వేసేసి ఎప్పుడప్పుడు యూరియాలు వేసేసి పండిస్తూ ఉంటారు. అది తినడం వల్ల డాక్టర్స్ ఏం చెప్తారు, ఆకుకూరలు తినండి అని చెప్తారు. దానివల్ల ఏంటి, ఆకుకూరలు తినడం వల్ల ఏంటి ఉపయోగం మనకి అంటే ఏం ఉపయోగం లేదు, జీరో. ఎందుకంటే దాని వలన ఆ పెస్టిసైడ్ అనేది ఎంత నువ్వు కడగట్టి పండ్లకి కానీ, ఇప్పుడు యాపిల్స్ తీసుకోండి, ఏవైనా తీసుకోండి, ఆ పండ్లకు వాటికి స్టిక్కర్స్ చేసి ఇంజెక్షన్స్ చేసి అలా అంత అవస్థ పెట్టి వాటిని పండించి స్పీడ్గా గ్రో అవ్వాలి. అది స్పీడ్గా మనం అమ్ముకోవాలి. వాళ్ళు మార్కెటింగ్ అది ఆ స్కిల్స్ని వాళ్ళు ఉపయోగించి అలా చేస్తున్నారు. అది దానివలన మన ప్రజలకి, పబ్లిక్కి, తీసుకున్న వాళ్ళకి ఏం ఉపయోగం అనేది వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి అవసరం. అలా కాకుండా మనం పండించుకొని మనం చూసుకుంటూ, మనం పెస్టిసైడ్స్ లేని జీవన విధానం అంటే ఓన్లీ టెర్రస్ గార్డెన్ అంతే. టెర్రస్ గార్డెన్లో మనం ఆకుకూరలను కానీ కూరగాయలు కానీ అవి రెండైనా సరే పండినవి తినండి. అది చాలా ఆరోగ్యకరమైన జీవన విధానం ఇది. ఓన్లీ మీ ఇంటి వరకు ఆరోగ్యమే కాదు, నిజంగా ఇక్కడ మొక్కలు ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా వస్తుంది, ఒక రకంగా పర్యావరణ పరిరక్షణ అంటారు. సో ఇదొక మీరు బాధ్యతగా తీసుకున్నారు. అంతే అమ్మా. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కళ్ళు, నాది కాదు మేడం, ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ని అందరూ ఫాలో అయ్యి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు డాక్టర్స్ కూడా, నేను మొన్న డాక్టర్స్ మీటింగ్లో కూడా చెప్పాను, ఏమనంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పేషెంట్కి డెలివరీలు అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇవ్వండి. డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళే పేషెంట్కి ఒక మొక్క ఇవ్వండి. ఇస్తే ఆ మొక్కను వాళ్ళు తీసుకెళ్ళి బాబుతో పాటు ఆ మొక్కను కూడా పెంచమని చెప్పి సలహా ఇవ్వండి. అలా మనము కొంత ఎంకరేజింగ్ స్టేజ్లో వస్తున్నాము. చాలామంది అదివరటి కంటే కొద్దిగా మారారు. దానివల్ల కొంచెం పర్యావరణం జరుగుతుందనే చెప్పుకోవాలి. కానీ ఇంకా జరిగితేనే మనం హైదరాబాద్లో ఉన్న మనుషులను కూడా ఆక్సిజన్ని నెక్స్ట్ తరాలకు కూడా ఇవ్వగలుగుతాము. ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పాటించాల్సిన విషయము. పెస్ట్ మేనేజ్మెంట్లు, ఆర్గానిక్ వ్యవసాయము, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్స్, ఇలాంటివన్నీ చేసుకోవాలి. అది ఆర్గానిక్ అని ఎందుకంటాం మనం? ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అంటే ఏంటి విషయము అంటే, ఆర్గానిక్ అంటే ఏంటి, మనకి ప్రతిదీ ఎన్పికే కానీ ఏదైనా సరే ఆవు పేడలో ఉంటుంది. ఆవు పేడ వేసినప్పుడు మనకు ప్రతి ఒక్క కుండీలో ఆవు పేడని వేసుకుంటూ మనం వెళ్ళామంటే దానివల్ల ఏమవుతుందంటే ఎన్పికే దొరుకుతుంది చెట్టుకి, మనకు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. 2 విధాల లాభం. దాని నుండి వచ్చి పండిన కూరగాయలు కానీ, దాని నుండి వచ్చి ప్రతి దాంట్లో మనకి ఎన్పికే దొరుకుతుంది. అంటే ఏంటి, మనకు అన్ని విటమిన్స్ దాంట్లో నుంచి మనకు లభ్యమైనట్టు ఆ కూరగాయ నుండి. అలా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అది. మళ్ళీ మనం వేసినప్పుడు మనం ఒక కుండీని మొత్తం తీసి కింద బోర్లేయండి. వేసినప్పుడు దాంట్లో ఎన్ని వానపాములు ఉంటాయి చూడండి. ఎర్త్ వామ్స్ ఎక్కడైతే కుండీలో ఉంటాయో అది ఆర్గానిక్ ఫార్మింగ్. 100% దాన్ని మనం రుజువు చేయొచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ అని. ఎర్త్ వామ్స్ ఉన్నది ఆర్గానిక్ ఫార్మింగ్. అది గో ఆధారిత సంబంధమైన ఉత్పత్తులు దీని పేరు. ఇప్పుడు 2 floors మీరు పెంచుతున్నారు మొక్కలన్నీ. చాలా పెద్ద మొక్కలు ఉన్నాయి, చిన్న మొక్కలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో కొన్ని మీరు విత్తనాలు పెంచుకునే ఉన్నాయి, కొన్ని నర్సరీ మొక్కల నుంచి తెచ్చుకున్నారు. మరి నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు మీ టెర్రస్ గార్డెన్కి అలవాటు పడాలి అంటే ఏం చేస్తారు? అంటే దాన్ని ఏమైనా ప్రత్యేకంగా పెంచి మళ్ళీ లేదు, మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము నర్సరీ నుంచి ఒక మొక్క, మన ఇష్టమైన మొక్క తెచ్చుకుంటాం. అది ఫ్లవరింగ్ కానీ ఏదైనా కానీ తెచ్చుకున్నప్పుడు దాన్ని మన యొక్క గార్డెన్ వాతావరణానికి, ఆ టెర్రస్ గార్డెన్ వాతావరణానికి దాన్ని అలవాటు చేయాలి ఆ మొక్కని. ఇప్పుడు నర్సరీలో వేల మొక్కలతో అది ఉండొచ్చింది పాపం, దాన్ని మన దగ్గర అలవాటు చేయాలి కదా, మన గార్డెన్కి. దాన్ని మనం ఒక 7 days అలాగే పట్టించాలి గార్డెన్ వాతావరణానికి. అది ఒక చూసుకుంటే అది ఎలా ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు ఆ గార్డెన్ వాతావరణంలో 7 days దాన్ని ఉంచాలి. తర్వాత దాన్ని తీసేసి, అది కవర్ తీసేసి, దాన్ని కొంచెం అడుగున కొద్ది మట్టిని మనం కదిలిచ్చేసి తీసి కుండీలో పెట్టేసుకుని దాన్ని స్టేబుల్గా ఉంచాలి. స్టేబుల్గా ఉంచి కొంచెం పెట్టిన రోజు కొద్దిగా 2 రోజులు నీళ్లు పోసుకుంటే మళ్ళీ మన వాతావరణానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు కాయని చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని టెర్రస్ గార్డెన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి వలన ఏంటంటే మనం దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది తెలుసుకోవాలి.
ఓకే, ప్రాబ్లమ్స్ అన్నారు. అసలు ప్రధానంగా ఏముంటాయి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మనకు చిక్కుడు జాతి ఉంటాయి, దానికి వచ్చేసి అటాక్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. దానికి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవడం. కొన్ని చెట్లు ఉంటాయి అసలు హఠాత్తుగా ఎండిపోతుంటాయి, ఏంటో తెలియదు మనకి విషయం. మొత్తం చెట్టు ఎండిపోతుంది, అది ఎందుకు చచ్చిపోతుందో తెలియదు, మనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలా టెన్షన్ పడక్కర్లేదు. అది దానికి మనము ఏంటి అనేది రూట్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేది దాన్ని మనం చూసుకోవాలి. చూసుకొని మనం దానికి కావాల్సినవి చూసుకొని రూట్ సిస్టంలో వచ్చిన ప్రాబ్లమ్స్కి మనం దానికి చేసుకుంటే దానికి సరిపోతుంది. అట్లా ఏది ఏ వాతావరణానికి సరిపోతుంది, ఏది ఎలా మేనేజ్ చేసుకోవాలి, అది కొన్ని పాయింట్స్ తెలుసుకుంటా ఉంటే మనం టెర్రస్ గార్డెన్ చేయడం ఈజీనే. కానీ ఏంటంటే ఇప్పుడు జనాలకు ఎలా ఉందంటే 4 మొక్కలు ఉంటే వాళ్ళకి వాటర్ వేయాలి, వామో రోజు దీన్ని అదంతా అవసరం లేదు. బాల్కనీ గార్డెనింగ్ చేయొచ్చు. బాల్కనీ గార్డెనింగ్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోండి. వాటికి ఏముంది, మీరు ఆఫీసులకు వెళ్ళినా కూడా 10 రోజులకు వారం రోజులకు ఓన్లీ ఆ వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. జెడ్ ప్లాంట్లు కానీ జేడ్ ప్లాంట్ కానీ ఇలాంటివి ప్లాంట్లు వాటికి అసలు అవసరమే లేదు. వాటర్ మేనేజ్మెంట్ లైట్గా చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ పెట్టేటప్పుడే మీరు కొంచెం నీమ్ కేక్ వేసుకొని వర్మి కంపోస్ట్ కొద్దిగా వేసుకొని కోకోపిట్ వేసుకొని పెట్టేసుకున్నారనుకోండి మొక్కని, అది అసలు ఇంకొకసారి పెడితే దాని గురించి మనం మర్చిపోయాం. ఒకటి, ఇప్పుడు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఏ మొక్కలతో స్టార్ట్ చేయాలి? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయాలి. ఆకుకూరలు ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకు ఒకసారి అది తొందరగా గ్రో అవుతాయి. ఆకుకూరలు అనేవి ఎలాంటి సాయిల్లో అయినా కూడా గ్రో అవుతాయి. కొంతమందికి బ్లాక్ సాయిల్ ఉంటుంది, కొంతమందికి రెడ్ సాయిల్ ఉన్న ప్లేసెస్ ఉంటాయి. అలాంటి వాటిల్లో వాళ్ళు అమ్మో మా సాయిల్కి పండుతాయో లేదో ఇలాంటివన్నీ వాళ్ళకు వస్తూ ఉంటాయి. దాంట్లో ఏముంది, కొంచెం వర్మి కంపోస్ట్ వేసి కొంచెము ఆవు పేడ వేసేసి ఏ మట్టికైనా సరే మనం వేసేసి కొంచెం నీమ్ కేక్ వేసామంటే వేపపిండి వేసేసుకుంటే దాన్ని మేనేజ్ చేసుకొని మంచిగా ఒక చిన్న ఇవేవి వద్దు, మీరు ఏవి వేయద్దు. కిచెన్ కంపోస్ట్ వేసుకోండి, ఈజీగా ఇంట్లో చేసుకునే మెథడ్ అది. ఇంట్లో చేసుకునే కిచెన్ వేస్ట్తో మనకు పీల్స్ వస్తాయి, ఫ్రూట్ పీల్స్ వస్తాయి, కూరగాయల పీల్స్ వస్తాయి. వాటన్నింటినీ కొంచెము బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి, పప్పు కడిగిన నీళ్ళు వస్తాయి. ఇలాంటివన్నీ కిచెన్లో నుంచి వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా దాంట్లో పోకుండా మంచిగా ఒక బకెట్లో పోసుకోండి. అవన్నీ పోసుకొని కొంచెం బెల్లం ముక్క వేసుకొని ఒక 2 days ఉంచండి. అవి పీల్స్ కూడా మొత్తం స్మాష్ అయిపోతాయి. దాంట్లో అయిపోయి మంచిగా కడిగేసి ఇంత బెల్లం ముక్క వేసుకున్నామంటే, బెల్లం ముక్క ఎందుకు వేయాలి అని అంటున్నానంటే వానపాములకి కానీ వాటన్నిటికీ మనం ఫుడ్ ఇవ్వాలి కదా, న్యూట్రిషన్ ఫుడ్ అనమాట. అది మనం ఎలా న్యూట్రిషన్ తీసుకొని పెరుగుతామో వానపాములు పెరిగినాయి అనుకో మన జీవన విధానము లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఇప్పుడు బెల్లం అంటున్నారు కదా, ఎలాంటి బెల్లం తీసుకోవాలి? ఏ బెల్లమైనా తీసుకోవచ్చు. బ్లాక్ జాగరీ మంచిదే, తాటి బెల్లమైన ఏది మన ఇంట్లో ఏది ఉంటే మనం దానికోసం స్పెషలైజేషన్ చేసి చేయక్కర్లేదు. ఈజీ మెథడ్గా గార్డెన్ చేసుకునే విధానం చెప్తున్నాను. మనకు ఏవో వెళ్ళి కొనుక్కొచ్చుకోక్కర్లేదు. మీ ఉన్న సాయిల్లోనే మీరు మీకున్న దాంట్లోనే మీకున్న అనుగుణంగా వంటింట్లో ఉన్న పదార్థాలతోనే మళ్ళీ మెంతులు తీసుకోండి. ఆకుకూరలు కూడా మీరు గింజల కోసం బయటకు వెళ్ళక్కర్లేదు. మీరు వేసుకున్నారంటే మెంతులు వేసుకుంటే ఆకుకూర మెంతికూర వచ్చేస్తుంది, ధనియాలు వేసుకుంటే కొత్తిమీర వచ్చేస్తుంది. అన్నీ కిచెన్లో ఉన్నవేగా మేడం, మనం ఏమైనా ప్రత్యేకంగా బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఏం లేదు. అలా మేనేజ్మెంట్ 60 అబవ్ ఉన్నవాళ్ళు, నాకు ఇప్పుడు 61 years ఉన్న వాళ్ళు కూడా ఇంత గార్డెన్ 70-75 మేము అందరూ ఆర్గానిక్గా చేసుకొని తినడం ఉండబట్టే మేము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము అని అంటే జీవన విధానము లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మేడం. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏదంటే అది మనం బయట ఉన్న వస్తువులు తినేసేసి ఉండకూడదు. మన జీవన విధానంలో ఎప్పుడు కూడా ఈ స్టైలు మనము మార్చుకొని ఈ పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకొని ఇలా మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. మెడిసిన్స్ పోకుండా మనం ఇంట్లోనే అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు కూడా మీకు చూపించాను కదా, అలాంటివి తీసుకుంటా కషాయాలు చేసుకుంటే జామాకు కషాయం, మామిడాకు కషాయం, ఇలాంటివి సీతాఫలం అసలు ఎంత మంచిదో అది ఒక కషాయం, అలా పొద్దున పూట తీసుకోవడం, హెర్బల్ టీలు తాగడం, ఇవన్నీ మన గార్డెన్లో ఉన్నవే, మనం వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకునేది కాదు. ఇవన్నీ గార్డెన్లో ఉన్న వాటితోనే మనం చేసుకొని మనం తినాలి. అది మనం ఇంకోటి ఎల్లో కలర్ ట్రాప్స్ మేడం. ఇవి ఏంటంటే మనకు పండు ఈగని వస్తుంది, పండు ఈగ. మళ్ళీ కొన్నిటికి ఏమన్నా చిన్న వచ్చేసి హోల్స్ పెట్టేసి లేకుంటే పండే టైం మనం ఇంత కష్టపడి పండుని రెడీ చేసుకొని ఆ పండే టైంలో వచ్చేసి ఇది గుచ్చేస్తుంది. గుచ్చేయంగానే లోపల పురుగులు చేరిపోతాయి. ఇక మనకు ఆ జామకాయ ఎందుకు పనికిరాదు, పడేయడమే.
అట్లా ఉన్న ప్రాబ్లంకి కొన్నిటికి ఎల్లో ట్రాప్స్ పెట్టుకోవాలి, కొన్నిటికి వైట్ ట్రాప్స్ పెట్టుకోవాలి, కొన్ని బ్లూ ట్రాప్స్. వాటిని పట్టి ఏ యొక్క ఈగ వలన దాని వలన మనకు ప్రాబ్లం వస్తుంది అది చూసుకొని దానికి తగ్గట్టుగా ఈ ట్రాప్స్ని పెట్టుకోవాలి. ఎన్ని పెట్టుకోవాలి మనం? ఇప్పుడు ఈ గార్డెన్ ఉంది, ఒక 10 చెట్లకు ఒకటి పెట్టుకోండి మధ్యలో, బాగుంటుంది. మళ్ళీ 10 చెట్లకు తులసి పెట్టుకోండి, ఒక తులసి పెట్టుకుంటే ప్రతి ఒక్క, ఇప్పుడు అందుకే నేను ఇలా డివైడర్గా చేసుకునేది. ఎందుకంటే ఈ ఒక బంచ్కి మొత్తము ఈ ఒక తులసి చెట్టు మధ్యలో పెట్టుకుంటాం. ఎందుకు తులసి చెట్టు? తులసి పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే పెస్ట్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఎక్కువగా పెస్ట్లు అస్సలు ఆకర్షించవు, శుభ్రంగా ఆ తులసి అనేది గ్రహిస్తుంది. వీటన్నింటికి మనం మేనేజ్ చేయొచ్చు. మాటికి వేసేది నీమాయిలు ఇలాంటివి నాకు అసలు ఆ గార్డెన్లో వేయడం కూడా ఇష్టం ఉండదు, వేయక్కర్లేదు. ఎక్కువ గోమూత్రాన్ని యూజ్ చేస్తాను. గోమూత్రం వేసుకోవడం ఏదైనా ఈ ఫ్లవర్స్కి వచ్చినప్పుడు అలాగా ఉన్నప్పుడు వాటికి కూడా అట్లా యూజ్ చేసుకుంటూ ఉంటాను. అంతేగా ఎక్కువగా పెస్ట్ కోసం అని అది ఇది చేసి అలా. ఇప్పుడు మామూలుగా పచ్చిమిర్చికి ఎక్కువ వస్తుంది మరి. పచ్చిమిర్చి విషయంలో మనం బయట తీసుకునే పచ్చిమిర్చి చాలా పెస్టిసైడ్స్ వేస్తారు వాళ్ళు. అది వేస్తే కానీ వాళ్ళకి అంత తొందరగా పచ్చిమిరపకాయలు లావుగారు ఇంత పొడుగు పచ్చిమిరపకాయలు కూడా చూస్తున్నాం మనం. ఎందువలన అవన్నీ పెస్టిసైడ్స్తో పండే జీవన విధానం వాళ్ళది. మా లైఫ్ స్టైల్ వేరు. ఇదేంటంటే ఇదంతా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే అది వచ్చిన దానికి ఆ పచ్చిమిర్చికి మనం ఏం చేస్తాము, అల్లము, పచ్చిమిర్చి, మజ్జిగ, ద్రావణం, ఇంగువ, ఈ 4 చిన్నుల్లిపాయ, ఈ 4ని మనం మిక్సీ పట్టేసుకొని మజ్జిగలో వేసుకొని స్ప్రే చేసుకో, ఆ వచ్చింది స్ప్రే చేసుకుంటాం. మనం వాళ్ళలాగా పెస్టిసైడ్స్ వాడతలేదు. ఇది ఈ విధానంలో ఇలా చేసుకుంటాం. మన ఇంట్లో ఉన్న వాటితోనే పెస్టిసైడ్ని కంట్రోల్ చేసుకో. ఓకే, ఇప్పుడు మీరు ఒక లైఫ్ స్టైల్ అని అన్నారు, ఒక పదం వాడారు, టెర్రస్ గార్డెనర్స్ లైఫ్ స్టైల్. ఏంటి అసలు, ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? చెప్పాను కదా, ఫ్లోర్ విషయం వస్తే మెయింటెనెన్స్ అది. ఫ్లోర్ విషయంలో ఫస్ట్నే మనము స్లాబ్ చేసుకునేటప్పుడే 1 ఇంచ్ ఎక్కువ చేసుకొని స్లాబ్ని చేసుకున్న తర్వాత మొత్తము ఈ హైట్ పెట్టుకొని స్లోప్ వాటర్ వెళ్ళేటట్టుగా మేనేజ్ చేసుకోవడం. ఎవ్రీడే ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు? నేను వచ్చేసి పొద్దున పూట 2 hours స్పెండ్ చేస్తాను. ఎందుకంటే మనము కింద గార్డెన్లో నీట్గా లేకుండా అంతా కింద పడుతూ ఉంటాయి, ఆకులు అవి ఎండిపోయిన, అవన్నీ కూడా నీట్గా చేసుకొని అవి కూడా పారేయాల్సిన పని లేదు. అవన్నీ ఒక బస్తాలో పెట్టుకొని కొంచెం వర్మి కంపోస్ట్ కానీ వేసామంటే, మళ్ళీ గట్టిగా మూట కట్టేసామంటే అది కూడా మనకు ఇదే ఎరువు కింద ఉపయోగపడుతుంది. అలా కూడా మనం ఎరువులని మనం బయట కొనుక్కోకుండా వాడుకోవచ్చు. కిచెన్ వేస్ట్ వాడుకోవచ్చు, ఓన్లీ ఆకులతో వాడుకోవచ్చు. ఓన్లీ ఇదిగో ఈ వేపాకులు వస్తే వేపాకుని మనం వేపపిండి వేయకుండా వేపాకులు ఎండిపోయినవి తీసుకొచ్చి మనం దాంట్లో వేసి దానికి మేనేజ్మెంట్ చేయొచ్చు. అలా స్కిల్స్తో మనం దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏదైనా కొంచెము తెలివిగా కొంచెం ఇదిగా చేసుకుంటా ఉంటే మనకి ఇది బాగానే ఉంటుంది మేడం. టెర్రస్ గార్డెన్ అంటే మీరు ఇంత మంచిగా నందనవనాన్ని ఒక ఫీల్ గుడ్ టెర్రస్ గార్డెన్ చేశారు అంటే మీకు ఏమైనా సపోర్టర్స్ ఉన్నారా? ఎట్లా మీరు ఒక టీంలా ఉంటారు? మీకు ఏమైనా సమస్యలు వచ్చినా, ఏదైనా మొక్కకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేసుకుంటారు? మొక్కకు అంటే ఇప్పుడు కొంత సర్వీస్ మీద ఫస్ట్ నాకు కూడా పోయినాయి మేడం. ఫస్ట్ కరేపాకు చెట్టు స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను. అప్పుడు కొంచెం నాకు కూడా ఇబ్బంది అయ్యి ఎందుకు ఇది రావట్లేదు అని అనుకునేదాన్ని. అది చచ్చిపోవడం, మళ్ళీ తెచ్చిపెట్టడం, వాళ్ళని వీళ్ళని అడగడం, మళ్ళీ తెచ్చిపెట్టడం, అట్లా అయ్యేది. తర్వాత నేను బియ్యం కడిగిన నీళ్ళు, మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, కరేపాకు చెట్టుకి ఎప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే వస్తుంది అనేసి, అట్లా నేను కిచెన్లో ఉన్న వేస్ట్ని వేసి కిచెన్లో బియ్యం కడిగిన నీళ్లు పోసి ఆ కరేపాకు చెట్టుని 25 సంవత్సరాల కరేపాకు చెట్టుని మీకు చూపిస్తాను. అలా దాంతో నేను మేనేజ్ చేసుకుంటా. ఓహో ఇలా చేస్తే ఇలా వస్తుంది. కొన్ని మాకు కూడా డౌట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కొంతమందిని అడిగి తెలుసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటాము. లేకుంటే ఇప్పుడు గార్డెనర్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది మీకు అట్లా ఉంటుంది. వాళ్ళ నుంచి మనం కొంత తీసుకుంటూ ఉంటాం, నా నుంచి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అట్లా మేనేజ్మెంట్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాము. మీరు ఇప్పుడున్న జనరేషన్స్కి ఏమన్నా స్పెషల్గా అవేర్నెస్ తీసుకొస్తారంటే మొక్కలు ఇలా పెంచాలని వాళ్ళకి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు? ఇప్పుడు నేను ప్రస్తుత కార్యక్రమాల్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. పెద్ద వాళ్ళని పెట్టుకొని వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్లో చిన్నపిల్లలకు నేనే మొక్కలు ఇక్కడ ఇంతంత చిన్నవి చేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. ఇచ్చి ఇలా పెట్టండి, మీకు ఇలా గ్రో అవుతాయి. మీకు ఇంకా తెలియకపోతే నా గార్డెన్కి తీసుకురండి, టీచర్స్కి చెప్తాను. నేను నా గార్డెన్స్ తీసుకురండి, నేను ఎలా పెట్టాలో చెప్పి
సాయిల్ ఎలా చేయాలి మెయింటెనెన్స్ అవన్నీ నేను చెప్పి చూపిస్తాను వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు మనతోనే ఇది అంతం కావడం కాదు కదా మేడం, మన తర్వాత తరాలను కూడా ఆక్సిజన్ ఇది దేశంగా మార్చుకోవాలి మనం. ఇప్పుడు మనతోనే ఎవరైనా ఒక అడుగు ముందేయాలిగా మేడం. అలా టెర్రస్ దీనివల్ల మీకు వచ్చేది ఏంటి? దానివల్ల నాకేం రావక్కర్లేదు మేడం, నాకు అక్కర్లేదు. నా గురించి నేను 10 మంది బాగుపడితే అంతే చాలు, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను బాగుండాలి, అందరూ నాతో పాటు బాగుండాలి, అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఎలా ఇది చేసుకుంటే నాలాగా ఇంకొక 10 మంది దీన్ని పెంచుకొని వాళ్ళు కూడా బాగుంటారుగా, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ విధంగా మెడికల్కి వెళ్ళక్కర్లేదు, అవన్నీ మెడికల్ కూడా విపరీతమైన మందులు తింటున్నాము. అలా కాకుండా షుగర్ కానీ బీపీ కానీ అలాంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎసిడిటీ ఎంతో మందికి వచ్చేది ఎసిడిటీ ఇప్పుడు టమాటాస్ వలన. ఎందుకు టమాటా మంచిదే కానీ దాని వలన వాడిన పెస్టిసైడ్స్ వలన ఎసిడిటీ వస్తుంది. క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అని వస్తుంది. ఇప్పుడు అవన్నీ మనం తినే పదార్థాల వల్లనే వస్తుంది కానీ అది లోపల ఎవరికి ఉత్పత్తి కాదు, ఎవరికి కాదు. అది తినేది ఇప్పుడు బయటికి వెళ్ళి అవి ఇవి ఏరే తింటూ ఉంటారు. అవన్నీ కూడా వాడిన ఒక కూరగాయల వలన వేసిన పెస్టిసైడ్స్ వలన వస్తుంది అని నా అభిప్రాయం మేడం. అది కాకుండా మనం మేనేజ్ చేసుకుంటా మనం 4 చెట్లు పెట్టుకొని వాటిని తీసుకుంటా ఉంటే కొంత మటుకి మనం ఇచ్చేయగలుగుతాం కదా. అది చిన్నపిల్లలకి ముందు అర్జెంటుగా చిన్నపిల్లలకి నీడ్ మేడం ఇది మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ 60 years వాళ్ళు ఉంటారు మన ఇళ్లలోనే, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి పెంచుకోండి. వాళ్ళకి కాల్షియం అవసరం, బోన్స్ ఇబ్బంది పడతారు, వాళ్ళకి పాలకూర పెంచుకోండి ఇంట్లో. పాలకూరని ఇవ్వడము, వాళ్ళకి కావాల్సినవి అలా వంకాయలు అలాంటివి కొంచెం వాళ్ళ కాల్షియం ఇదిగా డెఫిషియన్సీ. మళ్ళీ కడుపుతో ఉన్న పిల్లలు ఉంటారు ఆ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎటువంటివి కావాలి, ఎంతో న్యూట్రిషన్ ఫుడ్ కావాలి వాళ్ళకు, ఇద్దరు తినాలి. అప్పుడు మరి న్యూట్రిషన్ ఫుడ్ ఎలా దొరుకుతుంది మనకి? ఇంట్లోనే ఇలాంటి టెర్రస్ గార్డెన్స్లోనే దొరుకుతుంది. అది వాళ్ళకి ఇవ్వడము. చిన్నపిల్లలు వాళ్ళకు పెరుగుదలకు కావాల్సిన కాల్షియం అవన్నీ కూడా మనం ఇందులో తీసుకోగలుగుతాము. అది ఏంటి అని తెలిస్తే అప్పటికప్పుడు మనం పండించుకొని మరి వాళ్ళకి పెట్టగలుగుతాము. ఈ విషయంలో మనం పొలాలకు వెళ్ళి నేను ఇచ్చేస్తానంటే జరగదు. అది వేరు, అది ఔషధ మొక్కలు పెట్టడము అలాంటివన్నీ అది వేరు. ఆ జీవన విధానం వేరు, అక్కడ ఆ స్టైల్ వేరు. ఆ రైతు పడే కష్టము మనకు తెలుస్తుంది, చాలా కష్టపడితే కానీ ఆయనకు రాదు. అలా మనం దీంట్లో కూడా కొంత కష్టం ఉన్నది ఉంటుంది. ఆ కష్టం చేసుకొని మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటా దీన్ని ఇబ్బంది పడకుండా గార్డెన్ని మెయింటైన్ చేసుకుంటా మనము ఇప్పుడు 26 years కదా అలా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నాను. సో మీరు మెగా9 టీవీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మెగా9 టీవీకి మేడం, ఇప్పుడు మీలాంటి వాళ్ళు 10 మందికి చేరేస్తారు మా యొక్క సమాచారాన్ని. మీడియా అనేది ఎక్కడైనా మంచి ఉపయోగకరమైనది మీడియా. ఇప్పుడు మీడియాలో మనం ఇది చెప్పాము అంటే 10 మందికి వెళ్తుంది. అది 10 మందిలో కనీసం 2 నా మాట వినేసి 2 మొక్కలు పెంచారనుకోండి, నాకు ఆ హ్యాపీనెస్ చాలా ఇష్టము. ఆ హ్యాపీనెస్ నాకు రావాలి. వాళ్ళు 2 పెంచినా సరే మేడం. ఇప్పుడు బాల్కనీ గార్డెన్స్లో కూడా అపార్ట్మెంట్స్లో మాకు ప్లేస్ లేదు మేడం, మీ అంత ప్లేస్ మాకు లేదు, ఎలా మేము చేసుకోవాలని అడుగుతూ ఉంటారు చాలామంది. అయ్యో దానికి మనము ఒక మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. అలా ఏమీ లేకుండా ఒక స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన బోల్డ్ మొక్కలు పెట్టుకోవచ్చు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా మొక్కలు పెట్టుకోవాలి. ఆక్సిజన్ పెట్టుకోండి. మీకు అసలు మీరు వేరేవి ఆకుకూరలు తీసి పక్కన పెట్టినా ఓన్లీ ఆక్సిజన్ అయినా పీల్చుకోగలుగుతారగా. మీరు ముందు ఆక్సిజన్ లేకుండా హైదరాబాద్ మన చూడండి చలి వాతావరణం వచ్చి పొద్దున పూట ఎలా మంచు వచ్చిందో, ఆ మంచుదే మనకు జబ్బులకు మూల కారణం. అలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే మనకు ఆ విధమైన చెట్లు పెంచక ఉన్న చెట్లను నరికేయడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటా ఉన్నాము. అలా కాదు, 10 మంది మొక్కలు పెంచండి. ప్రతి ఒక్క ఇంట్లో 10 మొక్కలు వేస్తే అసలు పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. వాళ్ళందరూ ఈ చెట్లు పెంచాలి ప్రతి ఒక్కళ్ళు. అది వాళ్ళ బాధ్యతగా తీసుకోండి. మీరు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? ఒక 4 చెట్లు పెంచి బాధ్యత తీసుకోండి మీరు. ఇది 100 రూపీస్ టబ్ కూడా కాదు, చిన్నది ఊరికే 50 రూపీస్ టబ్లో ఎన్ని టమాటాలు చూడండి. ఈ టమాటాలు కూడా ఇంత గుత్తులుగా కాయాలంటే ఏం చేయాలి? దాంట్లో మనము వేసే ఉంటుంది కదా సాయిల్లో, ఇది చూడండి కాల్షియము ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది ఈజీగా పెరిగే మొక్క బచ్చలి. ఈ బచ్చలి కాల్షియం ఫుల్ ఉంటుంది ఇందులో. ఇలాంటి చెట్లు పెంచుకోండి ఎక్కడైనా. వీటికి ఏం వాతావరణం ఇవన్నీ అవసరం లేదు.
ఎక్కడైనా పెరుగుతాయి. మీరు బాల్కనీ గార్డెన్స్లో కూడా కిటికీలకు వాటికి పెంచుకోవచ్చు. ఇది గ్లాసులో వాటర్ పోస్తే కూడా వస్తుంది, అలా చేసుకోవచ్చు. ఇది కాకర, ఇవన్నీ ఫ్లవర్స్. వైజయంతి మాలని మెళ్ళ వేసుకుంటాం. ఇది వైజయంతి. ఇగో బీడ్స్ ఇలా వస్తాయి. ఇది కూడా తమ్ముడు ఇచ్చారు. ఇలా వస్తాయి బీడ్స్, ఇదిగో వస్తున్నాయి. ఈ బీడ్స్ని హోలు, దానికి అదే హోలు పడుతుంది. వీటితో మనం దండలు వేసుకున్నాం. ఇదిగో దానికి అదే హోల్ ఉంటుంది. ఓకే, ఈ హోల్లో నుంచి దారం గుచ్చేసుకొని మాలలాగా తయారు చేసుకొని వెళ్ళాలి. జపం చేసుకోవచ్చు, కృష్ణుడి జపం ఒక నుంచి. ఇవి స్పైడర్ ప్లాంట్, ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్. అది రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని డే టైం ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మళ్ళీ కొన్ని మొక్కలు ఉన్నాయి, అవేమన్నా రాత్రిపూట మొత్తం పగల కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అట్లా మాకు పర్యావరణ హితంలో భాగంగా నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన ఇంటికి వచ్చేసి మా ఇట్లా ఆక్సిజన్ ఎంత విడుదలవుతుంది ఈ గార్డెన్లో అని చూస్తే 93% మీటర్ మీద వచ్చింది. 93% మన ఆక్సిజన్ ఈ గార్డెన్లో విడుదలవుతుంది రాత్రిపూట అని చెప్పేసి వాళ్ళు తేల్చి నాకు వాళ్ళు అవార్డు కూడా ఇచ్చారు. ఇది హరిత ఘర్ అని పేరు పెట్టి అవార్డు ఇచ్చారు. 93% ఆక్సిజన్ వస్తుంది అని. దీనికి ఇంకా వాళ్ళు అది చూసుకున్న తర్వాత నాకు ఆర్ఎస్ఎస్ విభాగం తరఫున నాకు హరిత ఘర్ అని పేరు పెట్టి ఈ ఘర్కి అలా ఇచ్చారు వాళ్ళు అవార్డు. నేలను విడిచి మిద్దె మీద చేస్తున్న ఈ సేద్యం నిజంగా అద్భుతం. శ్రీదేవి గారు గత 26 సంవత్సరాలుగా మొక్కలతో మాట్లాడుతూ వాటి సంరక్షిస్తూ తన ఇంటి ఆరోగ్యాన్నే కాదు పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. మరి మీకు మిద్దె సాగు చేయాలనుంటే, అందులో సలహాలు కావాలనుకుంటే, ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే నేనెప్పుడు సిద్ధమంటున్నారు శ్రీదేవి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇలాంటి సంగతులు తెలుసుకునేందుకు తనని కాంటాక్ట్ చేయండి. మరి ఇలాంటి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.